అయోధ్య రామలల్లా ప్రాణప్రతిష్ఠ తర్వాత బుధవారం తొలి శ్రీరామనవమి వేడుకలు ఆలయంలో కనుల పండుగగా జరిగాయి. అయితే శ్రీరామనవమి సందర్భంగా రాముడి నుదిటిపై పడే సూర్యుడి కిరణాల కోసం భక్తులు ఎంతో ఆతృతగా ఎదురుచూశారు. అంతేకాదు ఆ అద్భుత ఘట్టాన్ని చూసి భక్తులు పరవశులయ్యారు. శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా అయోధ్య రాముడి నుదుటిన సూర్యకిరణాలు ప్రసరించాయి. అధునాతన సాంకేతికత సాయంతో సూర్యకిరణాలు గర్భగుడిలోని రాముడి విగ్రహం నుదుటిపై తిలకం వలె 58 మిల్లీమీటర్ల పరిమాణంలో కొన్ని నిమిషాల పాటు ఏర్పడ్డాయి. గుడి 3వ అంతస్తు నుంచి గర్భగుడిలోని సూర్య తిలకం ప్రదర్శనకు ఏర్పాట్లు చేశారు. ఈ ఏడాది జనవరి 22న ప్రధాని మోదీ చేతుల మీదుగా రామ్లల్లా విగ్రహ ప్రాణప్రతిష్ఠ జరిగిన విషయం తెలిసిందే. శ్రీరామనవమి సందర్భంగా ప్రత్యేకంగా ఏర్పడే సూర్యకిరణాల కోసం ఆలయ సమయంలోనే అధునాతన సాంకేతికతతో ఏర్పాట్లు చేశారు. ప్రతి ఏడాది శ్రీరామనవమి రోజు బాలరాముడి విగ్రహం నుదుట కిరణాలతో తిలకం ఏర్పాటు చేయటమే సూర్య తిలక్ ముఖ్య ఉద్దేశం. చైత్రమాసంలో సాక్షాత్కరించే ఈ అద్భుత దృశ్యం మధ్యాహ్నం 12:15 ఆవిష్కృతమైంది. 3.5 నిమిషాల పాటు సూర్య తిలకం 58 మిల్లీమీటర్ల పరిమాణంలో కనిపించి భక్తులకు కనువిందు చేసింది. 2 నిమిషాలు పూర్తి స్థాయిలో తిలకంలా కనిపించింది. అంటే బాలరాముడి నుదుటిని సూర్యుడు ముద్దాడాడన్నమాట. సూర్యాభిషేకం, సూర్య తిలకంగా పిలుస్తున్న ఈ అద్భుత దృశ్యాన్ని కనులారా చూసేందుకు అయోధ్య రాములోరి ఆలయానికి భక్తులు లక్షల సంఖ్యలో తరలివచ్చారు. అపూర్వ దృశ్యాన్ని చూసి భక్తులు తన్మయత్వం చెందారు. మందిర నిర్మాణం తర్వాత తొలి శ్రీరామనవమి కావడంతో మందిర పరిసరాలను అందంగా అలంకరించారు. అశేషంగా తరలివచ్చే భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వేసవి దృష్ట్యా ఆలయంలో భక్తులకు చలువ పందిళ్లు చేశారు. సూర్యకిరణాలు రాముడి నుదుటిపై పడే విధంగా ఆలయ నిర్మాణ సమయంలో ప్రత్యేక రూపకల్పన చేశారు. సూర్యతిలకం కోసం 3వ అంతస్తులో విదేశాల నుంచి తెప్పించిన అద్దాలను అమర్చారు. సూర్యకిరణాలు అందులో పడి 2వ అంతస్తులోకి, ఆపై గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న గర్భగుడిలోని బాలరామ్ విగ్రహం నుదుటిపై పడతాయి. సూర్యుడి డైరెక్షన్, కిరణాలు ప్రసరించే కోణాన్ని లెక్కగట్టి ఈ అద్దాలను అమర్చారు. ఏటా రామనవమి రోజు మాత్రమే ఈ అద్భుతం సాక్షాత్కరించేలా డిజైన్ చేశారు. నిజానికి ఏటా సూర్యుడి దిశ, వాతావరణ మార్పుల్లో సరిగ్గా శ్రీరామనవమికి ఎలా ఇది సాధ్యమవుతుందనే అనుమానాలు వచ్చాయి. అయితే ఈ సమస్యను అధిగమించేందుకు గడియారంలో ఉపయోగించే పరిజ్ఞానం తరహాలో గేట్ టీత్ మెకానిజం వినియోగించారు. సూర్యకాంతిని గ్రహించే పరికరం వద్దే మరో పరికరం ఉంచారు. ఇది కాంతిని గ్రహించే అద్దాన్ని 365 రోజులు స్వల్పంగా కదుపుతూ ఉంటుంది. మళ్ళీ నవమి రోజు వారు అనుకున్న చోటకు తీసుకొస్తుంది. అంతకుముందే ఏటా శ్రీరామనవమి వచ్చే కాలాన్ని సెకన్లతో సహా లెక్కలు వేశారు. ఈ లెక్కల సాయంతో సూర్యకిరణాలు ప్రసరింపజేసే పరికరాలు వ్యవస్థను రూపొందించారు. ఈ వ్యవస్థ 19 ఏళ్లు నిరాటంకంగా పనిచేస్తుంది. ఆ తర్వాత మరోసారి సమయాన్ని సరిచేయాలని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.